Sit down, please. అయ్యారే ఎంతటి అవమానము డ్రమ్ము టెస్టులో ఫెయిల్ అయితేనే ఈ ముఖంతో ఎలా జీవించటం నలుగురికి ఈ ముఖం ఏ విధంగా చూపించటం అయినను నాకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునవలననే కోరిక ఎలా కలగవాలి కలిగితే పో డ్రైవింగ్ స్కూల్లో ఎలా చేరవాలి చేరితే పో వెంటనే డ్రైవింగ్ టెస్ట్ కు డేటు ఎలా తీసుకొనవాలి తీసుకుంటేని పో అంత పెద్ద డ్రమ్ముకు ఎలా కొట్టిది పో ఆర్ఓపి వారు నన్ను ఎలా ఫెయిల్ చేయాలి ఆ పాండవులు 5గురు డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించి హయుండాయ్ సొనాటాలు కియా ఆప్టిమాలు వేసుకొని తిరుగుతున్నారు దర్జాగా. ఆ అర్జునుడు సోహారు బీచ్ హోటల్లో తంబోలాలో సంపాదించిన యాక్సెంట్ వేసుకుని రోజు మస్కట్ తిరుగుతున్నాడు. ఆ నీచాదమ భీమసేనుడు తన దేహ బలానికి తీటుగా టెంటన్నర్ వేసుకొని సోహార్ రిఫైనరీ సైట్ లో తెగ తిరుగుతున్నాడు. వారి అందరికన్నా మిన్నగా సోహారు వీధుల్లో తిరగాలని నిస్సాన్ మ్యాక్సిమా కొనడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది కదా అతవిది. ఇప్పుడేది మార్గము? దీనికంతటికి కారణము ఆ పాండవాభిమాని అయిన డ్రైవింగ్ స్కూల్ ట్రైనరు అబ్దుల్లా జుమా బిన్ సాలం అల్ గాతిగాడే. వాడే ఆ రోజు నాకు మస్కట్ బేకరీలో కనపడి తనకి 2 చికెన్ షోర్మాలు ఇప్పించమన్నాడు. నా దగ్గర డబ్బు చిల్లర లేక ఒకటే ఇప్పించా. అది వాడు మనసులో పెట్టుకొని నాకు డ్రమ్ములు సరిగా దాటే విద్య సరిగ్గా నేర్పలేదు. ఈ అవమానం అంతటికి వాడే కారణం. వాడిని ఏమి చేతుడు ఒక పని చేసేది. వాడికి 6 చికెన్ శాండ్విచ్లు వేజన మాత్రలు కలిపినవి అవి దగ్గరుండి కబుర్లు చెప్తూ తినిపించి ఎడల అప్పుడు గాని నా కక్ష తీరు. ఎంతటి అవమానము! ఈ అవమానము భరించుట కన్నాను సోహారు ఫిష్ మార్కెట్ దగ్గర న్యూ ఫిష్ మార్కెట్ దగ్గర సముద్రంలో దూకి చనిపోవుటయ్యేమే. అయినను ఆ పాండవులు మాత్రం ఫెయిల్ అయ్యకుండా లైసెన్స్ సంపాదించినారా? లేదే. ధర్మరాజు 3 సార్లు, అర్జునుడు 5 సార్లు, భీమసేనుడు 7 సార్లు, ఆ నకుల సహదేవులు సరి సమానముగా 9 సార్లు ఫెయిల్ అయ్యి అని నేనెలా సరిపెట్టుకోదును? వారికన్నా త్వరగా లైసెన్స్ సంపాదించవలనని ప్రయత్నించి విఫలమైతిని కదా అతవిది. దీనికి ఆ రామనారాయణ పాత్ర కూడా కొంత ఉందని నాకు అనిపించుతున్నది. ఎక్కడ రామనారాయణ? మేమిరువురము 15 సంవత్సరముల క్రితము సంగము టాకీసులో షోలే సినిమా చూస్తున్నప్పుడు డాన్స్ సీన్ వచ్చినప్పుడు తనకన్నా ఎక్కువ గట్టిగా ఈల వేసినని మనసులో పెట్టుకొని ఆ రోజు నుండి
చేర్పించి ఈ విధముగా నాపై కక్ష తీర్చుకున్నాడు. అతనిపై ఏ విధముగానైనాను ప్రతీకారము తీర్చుకోవాలి. ఒక పని చేసేది, మన మిత్రులు సత్య, ప్రసాదు ఇత్యాది 10 మందిని పోగ చేసుకొని ప్రతిరోజు ఉదయం ముసండం ఎక్స్చేంజ్కి వెళ్ళి తలా ₹1 డీడీ తీసుకొని మరలా సాయంత్రం క్యాన్సిల్ చేశారు. ఆ విధముగా 6 నెలలు చేసిన ఎడల అతని తిక్క బాగా కుదురు. అప్పుడు ఆయనను నా ఈ అవమాన భారము కొంతవేనను తగ్గులేదు. ఈ ఘటనతో నాతోనే కాక నా సహోదరులందరూ కూడా కృంగిపోతున్నారు. 2 సంవత్సరముల క్రితము నకుల సహదేవులకు లైసెన్స్ వచ్చిందన్న వార్త విన్న దుశ్శాసనుడు తెరిచిన నోరు ఇప్పుడు కూడా మూసుకోలేదు. ఈ వార్త ఇన్న ఎడల తిన్నగా కోమాలోకి వెళ్ళిపోతాడు. కొంతలో కొంత ఊరట. నేను డ్రమ్ము టెస్ట్కు వెళ్ళినప్పుడు 3వ డ్రమ్ముకు తగిలిన ఆ బండ వెధవ భీమసేనుడు మొదటి డ్రమ్ముకే కొట్టినాడు. అప్పటి నుండి ఆ డ్రమ్ము అగుపించుటయే లేదు. కొంతమంది అందరూ అది సోహారు గేట్ అవతల పడినట్టు అని నేను ఎలా సరిపెట్టుకుందు. మా శకుని మామతో మాట్లాడిన ఎడల ఆ పాండవులను పరాభవించు ఉపాయము ఏదైనా నాకు చెప్పాను.